ఇప్పుడు ఈ శ్వాసలతో ఎందుకు పోరాటం వాటికి తాగుబోతుల జోలికి కానీ, బయట నరహంతకుల జోలికి కానీ, దొంగతనాలు చేసే వాళ్ళ జోలికి కానీ, నరహత్యలు చేసే వాళ్ళ జోలికి కానీ, లేకపోతే వాళ్ళ లోకంలో రౌడీ షీటర్ల జోలికి కానీ, రౌడీజంలో తిరుగుతారు వాళ్ళ జోలికి కానీ, లేకపోతే ఇంకా మంత్రగాల జోలికి కానీ వెళ్ళవు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళందరూ ఆడి మార్గంలో ఉన్నారు. వాళ్ళని ఎప్పుడైనా సడన్గా మింగుతాడు, తీసుకెళ్ళిపోతాడు. వాడితోడికి ప్రాబ్లం లేదు. కానీ ప్రాబ్లం అంతా వచ్చింది ఎవరితో అంటే విశ్వాసులతోటి. ఎవరితోటి? యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తంలో కడగబడిన బిడ్డలతో. వాడికి డేంజర్. వాడి రాజ్యం కూలిపోతుంది, వాడి రాజ్యం నాశనం అయిపోతుంది, వాడి రాజ్యము నాశనం అవుతుందని వాడు ఏం చేస్తాడంటే మన మీద యుద్ధానికి వస్తాడు. వాడు యుద్ధానికి వస్తాడు. యుద్ధానికి వచ్చి మన మీద మనతో పోరాడుతూ ఉంటాడు. ఎలా పోరాడుతూ ఉంటాడంటే చాలా భయంకరమైన పోరాటాలు. మన జీవితంలో శోధనలు కలిగిస్తూ ఉంటాడు. శోధనలు వచ్చేది సడన్గా. అప్పటిదాకా బాగానే ఉంటారు భార్య భర్తలు, అప్పటిదాకా బద్ధ శత్రువుల్లో మారిపోతారు, బద్ధ శత్రువులో కొట్టుకుంటారు. అప్పటిదాకా బాగానే ఉంటుంది ఆరోగ్యం, సడన్గా క్షీణించిపోతుంది. అప్పటిదాకా బాగానే ఉంటుంది ఇంట్లో, అనుకోకుండా పక్కింటులతో గొడవ మొదలవుతుంటుంది. అప్పటిదాకా బాగానే ఉంటారు. అలాగా రోడ్డు మీదకి వెళ్ళి ఏదో ఎదురొస్తుంది, జారి కింద పడిపోతూ ఉంటారు, యాక్సిడెంట్ అవుతూ ఉంటారు. తర్వాత ఇంకా రకరకాల పరిస్థితులు కలిగి కొంతమందినేమో శోధిస్తాడు, కొంతమందినేమో యాక్సిడెంట్కి గురి చేయాలని చూస్తాడు, కొంతమందినేమో రోగాలు కలిగిస్తాడు, కొంతమందినేమో పాపం బంధకాల్లో పడదోస్తాడు, కొంతమందినేమో సూసైడ్ ప్రేరేపిస్తాడు, కొంతమందినేమో ఆత్మీయత అంటే నీతే నీ జీవితం చావు, ఇంకా నువ్వు ఇలాంటిది బ్రతకూడదు, నువ్వు సస్తేనే మంచి నీ జీవితం, ఇంక నీ ఫలించదు, ఇంతే నీ బ్రతుకు అని వాళ్ళని శోధిస్తూ ఉంటారు. వాళ్ళు చనిపోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది. ఈ విధంగా కొంతమంది శోధిస్తాడు. పిల్లల్లో చేరి తల్లిదండ్రుల మాట అనకుండా చేస్తాడు. ఆ పిల్లల్ని లోకంలో కలిపేస్తాడు, తీసుకెళ్ళిపోయి వాళ్ళని తాగుబోతులుగా, దొంగలకు, వ్యభిచారులుగా మార్చేస్తాడు. ఇంకా తల్లిదండ్రుల మీద ఎదురు తిరిగి వాళ్ళ తల్లిదండ్రులను తిట్టడానికి, కొట్టడానికి వస్తారు. తల్లి అవసరమైన తల్లిని బట్టి కొడతారు, తండ్రిని బట్టి కొడతారు. ఇవన్నీ ఎవరి క్రియలు అనుకుంటున్నారు? వాడి క్రియలే. తాగుబోతులు అయిపోతారు, బాగా తాగుబోతులు అయిపోతారు. తాగుబోతులు అయిపోయి బాగా తాగుడికి బానిసలు అయిపోతారు వాడి ప్రభావం వల్లే. ఇప్పుడు మన పోరాటం అనేది వాడితో పోరాడాలి. వాడితో పోరాడకపోతే మనం గెలవలేము. ఈరోజు బ్యాక్ పెయిన్ అంటున్నాను, నడువు నొప్పులు ఎందుకు వస్తాయి? ఒక స్త్రీ కట మొత్తం నడుమే వంగిపోయినట్టు దయ్యం పట్టి. చాలా దురాత్మలు ఉంటాయి, భయంకర వ్యాధులు కలిగించే దురాత్మలు అంటారు వీళ్ళు. మందులు వాడుతూ ఉంటారు, హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు, చాలా మందులు వాడుతూ ఉంటారు, కానీ ఆ రోగం తగ్గదు. ఎన్నో మందులు వాడుతూ ఉంటారు, రోగం తగ్గదు. ఎందుకంటే అది పీడిస్తుంది. ఏం చేస్తుంది? అది పీడిస్తుంది. ఇప్పుడు దాంతో మనం ఏం చేయాలంటే పోరాడాలి. ఏం చేయాలి దాంతో? ఎలా పోరాడాలి? పోరాడతారు చూడు భర్తలతో. అలా కాదు, అలా పోరాడితే అది ఎక్కడ పోదు, ఇంకో దయ్యం వచ్చి నీ మీద కూర్చుంటుంది. ఎట్లా పోరాడాలో తెలుసా? ప్రార్థనతో పోరాడాలి. యేసు రక్తం ద్వారా పోరాడాలి. దేవుడు ఈరోజు మనకిచ్చిన కళల ప్రార్థన ద్వారా పోరాడి ఇలాంటి ప్రార్థనలో పాల్గొంటుంది. ఇదొక పోరాటం. ఆమేన్. వాళ్ళతో వాడికి ప్రాబ్లం లేదు. తాగుబోతులతో, తిరుగుబోతులతో, నరహత్య చేసే వాళ్ళతోటి, దొంగలించే వాళ్ళతోటి, మోసగాలతోటి, వాళ్ళతో వాడికి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అంతా వచ్చింది మనతోటి, దేవుని బిడ్డలతోటి. ఈ దేవుని బిడ్డలను నాశనం చేయడానికి వాడు ఎన్ని ప్రయత్నాలు చేస్తాడని అన్ని ప్రయత్నాలు చేస్తాడు. భర్తలో దూరతాడు, మొండు పని చేసి చర్చి మానిపిస్తాడు, వెళ్ళదు చర్చికే అంటాడు. భార్యలో దూరతాడు, నిన్ను అడ్డుపడితే నిన్ను శోధిస్తూ ఉంటాడు. బిడ్డల్లో దూరతాడు, బిడ్డల్ని మాట వినకుండా చేస్తాడు. ఇలాగా అనేక రకాల శ్రమలు, శోధనలు వాడికి కలిగించి, ఎన్నో శ్రమలు కలిగించి మనల్ని అనుక్షణం శోధిస్తూ ఉంటాడు. అందుకే మనం గ్రహించుకుని యేసు ప్రభు ఆ దెయ్యాన్ని వెళ్ళగొడితే వెళ్ళిపోయిందండి. చూడండి, యేసు ఆమెను రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. గట్టిగా జాబులు కొడదాం. యేసు ప్రభు వారి చేతులు ఉంచగానే ఆ దెయ్యం పారిపోయిందంటే గట్టిగా. మనమందరం కూడా అపవాది తంత్రములు ఎదుర్కోవాలి. ఆమేన్. అపవాది తంత్రములన్నీ తెలుసుకుని మనం ఈరోజు మెలకువ కలిగిన ప్రార్థనలో ఉండాలి.